ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మాట చెప్తే దానికి ఒక వాల్యూ ఉండాలా, అది గ్రౌండ్ లెవెల్లో అది అమలవ్వాలి. చంద్రబాబు గారు ఇప్పటికి 2 నెలల నుండి చెప్తానే ఉన్నారు, రాజకీయ అరాచకం అంగీకరించరు, ప్రజలు వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తారని. ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లో జరుగుతూనే ఉన్నాయి. చివరికి నిన్న హోంమంత్రిత్వ శాఖ సమీక్షలో రాజకీయ ముసుగులు అరాచకాలు చేస్తే కఠిన చర్యలు, శాంతి భద్రతల మీద సమీక్షలు, నేరం చేయాలంటే వాళ్ళు భయపడాలి. ఈ స్టేట్మెంట్ బాగుంది. మరి ఇప్పటిదాకా ఈ 2.5 నెలల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు, తలలు పగిలినాయి, ఆస్తులు ధ్వంసమైనవి, ప్రభుత్వ ఆస్తులే ధ్వంసమైనవి. శిలాఫలకం అనేది ప్రభుత్వపు ఆస్తి. ఎక్కడెందుకు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న శిలాఫలకం ధ్వంసం అన్నటువంటి ప్రభుత్వ ఆస్తి. సరే, విగ్రహాలది ఒక పార్టీల ఆస్తి, లేదా సచివాలయాలకు రంగులు వేసేయడం ప్రభుత్వ ఆస్తి, సచివాలయాల బోర్డులు ధ్వంసం చేయడం ప్రభుత్వ ఆస్తి. అవే ధ్వంసమైనయే, తలకాయలు పగిలినాయి, ప్రాణాలు పోయినాయే. ఇవన్నిటి విషయంలో కూడా అదే వర్తిస్తుందా? రాజకీయాలకు అతీతంగా చర్య అన్నటువంటిది. లేదా రాజకీయాలకు అతీతంగా అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే వర్తిస్తుందా? ఇది రాబోయే రోజులు. ఎందుకంటే ఈ దఫా ఆయన ఆ స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఖచ్చితంగా అప్రిషియేటెడ్. ఆ స్టేట్మెంట్ ఆచరణలో జరగాలి. పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ నాయకుడైనా తప్పు చేస్తే భయపడేటట్టు చట్టపరమైన చర్య ఉండాలి. అలా జరగాలని కోరుకుందాం, ఆశిద్దాం బాబు గారి నుండి.